ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల నిర్వహణపై మండలి చైర్మన్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విప్లు, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు దీనికి హాజరయ్యారు. ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. ఈ నెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల నిర్వహణపై మండలి చైర్మన్ అసెంబ్లీ స్పీకర్ ప్రస్తుతం అసెంబ్లీలో రివ్యూ నిర్వహిస్తున్నారు. ఈ రివ్యూకి ప్రభుత్వ విపులతో పాటు సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఇక ప్రభుత్వం కూడా బడ్జెట్ కి సంబంధించి ఇప్పటికే ప్రిపరేషన్స్ మొదలుపెట్టింది. వివిధ శాఖలకు సంబంధించినటువంటి రివ్యూలు నిర్వహించి వాళ్ళ నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు కూడా తీసుకుంటున్నారు. బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉండేలా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇటు డిప్యూటీ సీఎం, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెడతారు. దానికి సంబంధించి ఇప్పటికే స్క్రూట్నీ ప్రిపేర్ అవుతా ఉంది. వివిధ శాఖల ఉన్నతాధికారులతోనే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. బడ్జెట్ ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వ ప్రియారిటీస్ ఏంటి, దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి, ముఖ్యంగా వాళ్ళు అనుకుంటున్నటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని ఏ విధంగా జనరేట్ చేసుకోవాలనే అంశానికి సంబంధించి ఇప్పటికే ఒక కంక్లూజన్ కి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇక దాంతో పాటు ఇతర కీలక అంశాలపై కూడా బడ్జెట్ సమావేశాల్లో చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. సో మొత్తానికైతే ప్రస్తుతం అయితే అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి రివ్యూ జరుగుతా ఉంది. రివ్యూ అనంతరం బడ్జెట్ కి సంబంధించినటువంటి సమావేశాల తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.